కొద్దిగా లేచిన కాడ నుంచి ఆర్టీఓలతో ఒక తిప్పలు అవుతుంది. బండి తీయాలంటే భయం అవుతుంది. ఏడ ఆర్టీఓ కలుస్తాడా, ఏం లేదంటాడా, వాడు ఏం ఫైన్ ఎత్తాడా అని బండి తీయాలంటే భయం అవుతుంది. ఇక ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన కాడ నుంచి అయితే ఆర్టీఓలు ఆఫీసులు ఉండడు కంటే మొత్తం రోడ్ల మీదనే ఉంటాను. పొద్దుగాల 10 గంటలకి మొదలు పెడితే సాయంత్రం 5, 5:30, 6 గంటల సేపు మొత్తం రోడ్ల మీదనే ఉంటాను. ఎక్కడ ఆఫ్ చేస్తానో అర్థమవుతలేదు. మన జంగాలపల్లి స్టార్టింగ్లో స్కూల్ ఉంటుంది కదా, స్కూల్ దగ్గర వేప చెట్టు ఉంటుంది, అక్కడ స్టే చేస్తాను. మళ్ళీ టోల్ గేట్ దగ్గర స్టే చేస్తాను. టోల్ గేట్కు ఇటుపక్క అటుపక్క ఉంటున్నారు. మన టోల్ గేట్ దగ్గర వచ్చేసి రకరకాల వెహికల్స్ ఆగుతాయి కాబట్టి, లారీలు, కంటైనర్లు, ట్రైలర్లు, ఇక కార్లు, రకరకాల వెహికల్స్ ఆగుతాయి కాబట్టి అక్కడ ఆర్టీఓ ఉన్నాడా లేడా అని తెలుసుకోవడం బాగా కష్టం అవుతుంది. అంటే వాళ్ళు రోడ్డుకి వచ్చి క్యాంప్ వేస్తే అక్కడ ఎవరు ఉన్నారు అని మనకు ముందుగానే ఒక అవగాహన వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 2-3 వెహికల్స్ని తీసుకెళ్ళి పక్కకు పెట్టి ఆ పేపర్లు చెక్ చేసుకుంటూ వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు. అందువల్ల మనకు వాళ్ళు ఉన్నారా లేరా అనేది మనకు పూర్తిగా అర్థం కావట్లేదు. అక్కడ మన డ్రైవర్లు అయితే డైలీగా వరంగల్, హైదరాబాద్ అటు వెళ్తూ ఉంటారు కదా, అయితే టోల్గేట్ దగ్గర కొద్దిగా చూసుకొని వెళ్ళండి. ఈ మధ్యలో రోజు అయితే అక్కడ ఆర్టీఓ క్యాంప్ అవుతాను. రీసెంట్గా నేను ఆర్టీఓకు దొరికిన వీడియో అయితే పెట్టాను చూడండి. ఇదే నేను రీసెంట్గా ములుగెళ్ళి వస్తూ ఉంటే ఆర్టీఓకి అయితే దొరికిన, నాకైతే 1000 రూపీస్ అయితే ఫైన్ పెట్టాడనమాట. అయితే ఈరోజు వ్యవహారం వచ్చేసి మనం వరంగల్కి అయితే వచ్చాము. ఈ ఐరన్ తీసుకుపోవడానికి అయితే వచ్చినాము. పొద్దుగాల మార్నింగ్ 5 గంటలకు లేచి అయితే బయలుదేరి వచ్చినాం. గోవిందరావుపేటలో టిఫిన్ చేసేసి వరంగల్కి అయితే వచ్చేసినాం. వచ్చేసరికి 8-9 అట్లా అవుతుంది. ఇప్పుడు 10 గంటలు కానీ మనకు షాపులు అయితే తీయరు. ఇదే హంటర్ రోడ్ అంటారు. హంటర్ రోడ్డు తెలవని వాళ్ళు లేరు, అందరికీ తెలిసిందే మ్యాక్సిమం మన వాళ్ళకి. ఇక్కడ ఇల్లుకు సంబంధించిన అన్ని మెటీరియల్ అయితే దొరుకుతాయి అన్నమాట. చలాకు, ఐరన్ రేకులు, తర్వాతకి ఐరన్ రాడ్లు, తర్వాతకి ఇంకా పెయింటింగ్ డబ్బాలు, టైల్స్, అలాగే బాత్రూమ్కి సంబంధించిన, కిచెన్కి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ 10 గంటల సేపు వెయిటింగ్ చేసినాం. చేసిన తర్వాతకి వాళ్ళైతే మాకు షాప్ పేరు అయితే చెప్పడం జరిగింది. రాజరాజేశ్వరి ఐరన్ స్టోర్ అని మాకు షాప్ పేరు అయితే చెప్పడం జరిగింది. ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాతకి వాళ్ళు ఐరన్ అయితే చూపించారు. చాలా ఉందన్నమాట ఇక్కడ కూడా ఐరన్. ఈ మొత్తం మనకు కాంటా పెట్టి అయితే మనకు బండిలో ఎక్కిస్తారు. ముందు కాంటా పెడుతున్నారు చూడండి. ఈరోజు మనకు వీడియో తీయడానికి ఎవరు కూడా రాలేదనమాట, మనకి హెల్పరు. నేనే వీడియో తీసుకుంటా వచ్చిన, అందుకే ఈ వీడియోలో నేను లేను. అయితే ఈ టన్నున్నర ఐరన్ అనుకొని నేను మామూలు రాడ్లు అయితే తీసుకొచ్చాను వెనక పెట్టడానికి. ఇవి వచ్చేసరికి 2 టన్నులన్నర ఐరన్ ఎక్కింది బండ్లో. ఆ 2 టన్నులన్నర ఐరన్కి ఆ రాడ్లు మొత్తం వంగిపోయింది. ఎక్కడ ఇరిగిపోతుందా అని భయం వేసి చిన్నగా అయితే ఇంటికైతే వచ్చిన. మీరు కూడా ఎప్పుడన్నా ఐరన్కి వెళ్తే కొద్దిగా గట్టి రాడ్లు తీసుకెళ్ళండి. మంచి గట్టిగా ఉండాలి రాడ్లు. ఎందుకంటే అక్కడ నుంచి మనం ఐరన్ తీసుకొచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడైనా రాడ్ ఇరిగిపోతే మొత్తం ఇక పని మొత్తం వేస్ట్ అయిపోద్ది. అది లోడ్ అన్లోడ్ చేయాలి, మళ్ళీ ఎత్తాలి.